ఒకటి చేసేస్తారా మీరు? అయిపోయిందా? ఇప్పుడు తక్కడలో వేస్తే 57 ఏళ్ళు 11 ఏళ్ళు రెండు దేశ ప్రజలందరూ మార్పు కోరుకున్నారు, బీజేపీని అధికారంలో తీసుకున్నారు. అప్పటికిప్పటికి ఏం మారిందంటే ఏం చెప్తారు మేడం? ఏం ఆర్థిక వ్యవస్థలో నుంచి మేడం, ఆర్థిక వ్యవస్థను ఇంకా చిన్న భిన్నం చేస్తున్నారు మీరు. సో బెట్టింగ్ యాప్లు వస్తున్నాయి, లోన్ యాప్, మీరే ఇందాక అన్నారు లోన్ యాప్లు వస్తున్నాయి. లోన్ యాప్ రాలే, లోన్లు. నేను తెలంగాణ గురించి మాట్లాడాను. తెలంగాణ 11 సంవత్సరాలుగా దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. సో కేవలం ఒక హిందుత్వం అనే ఎజెండాతో పోతున్నారు. హిందుత్వం మాట్లాడతాను మేడం, హిందూ ఓటు బ్యాంకును మీరు మాత్రమే మీరు చూసుకుంటున్నారు తప్ప దేశంలో పూర్తిగా ఈ ఇంటర్నెట్ మాట్లాడుతున్నారు. 100% నేను మాట్లాడుతాను. 11 సంవత్సరాలుగా మీరు అధికారం ఉన్నారు. ఏం సమాధానం? మహిళలకు వివక్ష చూపెడుతున్నారు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చాలా పెద్ద ఎత్తున కూడా పిల్లలు కూడా ఈ యొక్క మేడం డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది. సెల్ ఫోన్లలో రకరకాల యాప్స్ తోని మొత్తం కుటుంబ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. మీరంతా కేవలం ఓటు బ్యాంకు కాపాడుకోవడం తప్ప ఈ దేశంలో 70 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ మార్పు ఏం చూపించట్లేదు. కేవలం హిందువుల ఓట్లు మాత్రమే మీకు కావాలి. మీకు కావాల్సింది సమాజంలో మార్పు కాదు, ప్రజల్లో మార్పు కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడం కాదు. అంటే ఏం చెప్తారు? మీ ప్రశ్న అయిపోయిందా? అయిపోయింది మేడం, చెప్పండి. ఫ్యాంటాస్టిక్. సమాధానం చెప్తా చెప్పండి. 55 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు అంటే భారతదేశాన్ని, ఆర్థిక వ్యవస్థను అప్పుల పాలు చేసి బావిలో పడేసినట్టు పడేస్తే కేవలం 11 ఏళ్లలో దాన్ని ప్రపంచంలోనే 5వ స్థానానికి తీసుకొచ్చారు మోదీ గారు. 55 సంవత్సరాలలో కాంగ్రెస్ కేవలం 50 లక్షల కోట్ల అప్పు మాత్రం చేసింది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పుల గురించి బీజేపీ మాట్లాడితే ఇంకా అది మన దేశం ఎలాగో అప్పుల్లో కూరుకుపోయింది. ప్రతి హెడ్ మీద 2 లక్షల పైగా అప్పు అవుతుంది. సో అప్పుల గురించి మనం మాట్లాడడం, అభివృద్ధి గురించి చెప్తున్నా సంతోషం. కానీ దేశ సరిహద్దులు కావచ్చు, దేశం నుంచి కాంగ్రెసేతర వ్యక్తి ప్రధాని కావడం అనేది కాంగ్రెస్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అయితే పక్కా చూపెడుతుంది. ఇప్పుడు తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకు కోసం కావచ్చు, తర్వాత ఎన్నికల ముందు మీరు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుని కదా, బీసీని కాకుండా ఓసీని చేశారు. తర్వాత ఫ్లోర్ లీడర్ కూడా రెడ్డికి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని మీరు ఎన్నికల ముందు చెప్పిన మాటలు వీటికి పొంతం లేకుండా పోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? నాకు ఒకటి అర్థం కాదు, రాష్ట్ర అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతాడు, అవ్వాలి అనే రూల్ ఎక్కడుందండి? ఎక్కడుంది? బీజేపీ వేరే రాష్ట్రాలలో రాష్ట్ర అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవ్వాలనే రూల్ ఎక్కడ లేదే. లేదా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అవ్వాలనే రూల్ లేదే. ఈ రోజుకే ముఖ్యమంత్రి బీసీ కాదు అని ఏమైనా మోదీ గారు చెప్పారా మీకు ఎవరికన్నా? చెప్పలేదే. అంతే. ఈ రోజుకి ముఖ్యమంత్రి బీసీయే ఉండొచ్చు, ఈ రోజుకి మేము అదే ఫాలో అవుతుండొచ్చు. అధ్యక్షుడికి, ఒక ముఖ్యమంత్రికి కల కర్తవ్యాలని, బాధ్యతలని బహుశా వాళ్ళు డివైడ్ చేసి ఉండొచ్చు రెస్పాన్సిబిలిటీ. 2018 ఎన్నికల ఒక 6 నెలల ముందు వరకు అయితే మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ కనిపించింది, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కరెక్ట్. సో బండి సంజయ్ అనే వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడు పదవి నుంచి తప్పించిన తర్వాత అది బూమెరాంగ్ అయిపోయింది. సో బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. బీజేపీ అధికారం చేపడుతుంది అనుకున్నారు, కానీ మిస్ఫైర్ అయిపోయింది. నిజమేనా? మీరు మాట్లాడే రోజుకి నేను ఇంకా రాజకీయంలో లేను. సో కాబట్టి రాజకీయ పరంగా నేను దాని సమాధానం మీకు ఇవ్వలేను. ఆ తర్వాత అట్లాంటి మాటలు 2024 ఏప్రిల్, ఓకే, మార్చ్ ఏప్రిల్ సమయంలో వచ్చాను. ఆ తర్వాత గురించి మీరు మాట్లాడండి, కానీ దాని ముందుది మీరు మాట్లాడితే ఒక సామాన్య ప్రజలతో మాట్లాడుతున్న లెక్కే గానీ రాజకీయ నాయకులతో మాట్లాడుతున్న లెక్కకు రాదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బీసీ నియమించాలి, కానీ ఓసీ నియమించారు. దీని పట్ల ఎవరిచ్చారండి? రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని మాత్రమే ఇవ్వాలి అని అనలా. రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ ఉంటారు. ఓకే, ఇప్పుడు అది కంటిన్యూషన్ అంటారు. 100%. దాని ఎవరు? ప్రధానమంత్రి మోదీ గారు నోట్లోంచి వచ్చింది. మార్పులు చేర్పులు ఎక్కడ జరగలేదు. రేపు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడా? బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా? ప్రధానమంత్రి గారి నోట్లో నుంచి ఏది వచ్చిందో ఈ రోజు వరకు దాంట్లో మార్పులు జరగలేదు. కాబట్టి ఈ రోజుకి బీసీ
వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు ఉమ్. అనేది ప్రధానమంత్రి గారు ఈ రోజు స్టేట్మెంట్ వరకు అదే నడుస్తోంది. ఓకే, హైదరాబాద్ అధ్యక్షుడు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం ఆ స్టేట్మెంట్ మార్చలేదు. ఉమ్, ఓకే. బహుశా కార్యాలయ కార్యక్రమాలు బాధ్యతలు, ఉమ్, రాజకీయ కార్యక్రమాలు బాధ్యతలు ఉమ్, ఒకే వ్యక్తి మీద ఉండడం చేత ఉమ్. అది భారం అవ్వచ్చేమోనని అనుకున్నారేమో. ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే అందుకే బాధ్యతలను విడగొట్టి ఉండొచ్చు. ఓకే, ఒక మహిళగా చెప్పండి.